నిత్యం కూడా సహస్ర గోత్రాలు చదువుతూ నిత్యం ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ స్వయం పాకం చేస్తూ 100 మందికి పైగా భోజనం పెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు. భక్తులందరూ కూడా నాకు సహకరిస్తూ మా ఆలయ ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త గారు శ్రీ కుమ్మర కృష్ణ గారు కూడా నాకు తగినంతగా చక్కగా సహాయపడుతూ నేను చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తానికి ఆయన ఎంతో కూడా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వీలున్నప్పుడు మా దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించి స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాలు మీరందరూ కూడా పొందాలని అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ మనం ఈ దసరా పండుగ గురించి పూజా విధానాన్ని గురించి మనం ఒక్కసారి